మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మొన్న జరిగినటువంటి రిజల్ట్ చూస్తే వైనాట్ 175 అనేటువంటి జగన్మోహన్ రెడ్డి లాస్ట్ కు డబుల్ డిజిట్ కు వచ్చే పరిస్థితి ఏర్పడింది. దేవుడు అన్ని చూస్తుంటాడు. 151 సీటు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మధ్యలో 5 తీయేస్తే 11 సీట్లకు పడిపోయినాడు. అంటే ఈ రాష్ట్రంలో అరాచక పాలన, తెలుగుదేశం కార్యకర్తల మీద కేసులు, బయట రావాలంటే అక్రమ అరెస్టులు, ఇటువంటి జగన్మోహన్ రెడ్డిని ఎలాగైనా పులివెందులకు పంపించాలని రాష్ట్ర ప్రజలంతా ఇచ్చిన తీర్పు, ముఖ్యంగా ఉమ్మడి కుటుంబం మాది, తెలుగుదేశం కుటుంబం, బీజేపీ కుటుంబం, అదేవిధంగా జనసేన అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యంగా 3 కూటమి ఈరోజు రాష్ట్ర చరిత్రలో కానీ దేశ చరిత్రలో ఇంతవరకు ఎప్పుడు కూడా ఇటువంటి రిజల్ట్ ఎక్కడ రాలేదు. మేము అదేవిధంగా మదనపల్లి నియోజకవర్గానికి సంబంధించి కూడా 15 సంవత్సరంలైంది ఇక్కడ తెలుగుదేశం పార్టీ వచ్చి. ఈరోజు ముఖ్యంగా రాష్ట్ర ప్రజలకు, అదేవిధంగా మదనపల్లి నియోజకవర్గ ప్రజలకు పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్ర రాజధాని కోసం యువత పెద్ద ఎత్తున రాష్ట్రాల నుంచే కాకుండా దేశ నలుమూలల నుంచి వచ్చి నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి మీద నమ్మకం పెట్టి ఈరోజు మహా అద్భుతమైన విజయం ఇచ్చినందుకు మేము ఎక్కువ పొంగిపోకుండా కూడా మా మీద పెట్టినటువంటి బాధ్యతను, రాష్ట్రంలో పెట్టినటువంటి బాధ్యతను శిరసా వహించి ప్రజలందరికీ పనిచేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మహానాడులో జిల్లా చేస్తానని చెప్పాడో, మదనపల్లిని జిల్లా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా పార్లమెంటు నియోజకవర్గంలో పెద్దిరెడ్డి కుటుంబం, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కావచ్చు, మిథున్ రెడ్డి కావచ్చు, ద్వారకనాథ్ రెడ్డి కావచ్చు, ఎన్నోసార్లు మా కార్ల మీద, అద్దాల మీద రాయలేసి, మా దేవుళ్ళ లాంటి చంద్రబాబు నాయుడు మీద అంగల్లో రాళ్ళేసి కేసు కట్టింది మీ అందరికీ తెలుసు. ఆ రోజు ఎవడెవడైతే మమ్మల్ని ఇబ్బంది పెట్టాడో వాడిని ఎవడిని వదలం. త్వరలోనే, ఇప్పటికే రాష్ట్రంలో వైసీపీ పార్టీ ఉండదు. ఉండే 11 మంది కూడా జగన్మోహన్ రెడ్డి తప్ప అందరూ తెలుగుదేశానికి వచ్చేకి రెడీగా ఉండారు. ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ పార్టీని ఉన్నిమని సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా పెద్దిరెడ్డి కుటుంబానికి ఒకటే హెచ్చరిస్తున్నా, ఆ రోజు మీరు ఏ కేసులైతే మా మీద కట్టారో ఇంకా రెట్టింపుగా మీ మీద కట్టి, ఆ రోజు ఎవడెవడైతే వాళ్ళని చూసుకొని మదనపల్లి నియోజకవర్గంలో కానీ పార్లమెంట్లో కానీ ఎవడెవడైతే విర్రవీగినాడో వాడిని ఒక్కడికొక్కడికి వడ్డీతో సహా చెల్లించే బాధ్యత తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఎందుకంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బతికి వేస్ట్. ఎందుకంటే 6000 ఓట్లు, సెకండ్ సీఎం అనేవాడు 6000 ఓట్లతో బయటపడ్డాడు. ద్వారకనాథ్ రెడ్డి 10,000 ఓట్లతో బయటపడ్డాడు. సెకండ్ సీఎం తర్వాత సీఎం నేనే అన్నటువంటి మిథున్ రెడ్డి కేవలం పార్లమెంట్లో 60,000 మెజారిటీ పైన. అంటే నైతికంగా మీరంతా ఓడిపోయినట్టే లెక్క. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పసుపు సైనికుల పార్టీ. ఆ రోజు నందమూరి తారక రామారావు గారు ఏనాడైతే పార్టీ స్థాపించారో ఆనాడు వేసిన ప్రభంజనం ఈరోజు మా నారా చంద్రబాబు నాయుడు గారి వల్ల ఇంకా ఎక్కువ ప్రభంజనం వేసింది. ముఖ్యంగా మదనపల్లిలో తెలుగుదేశం కార్యకర్తలకు నా పాదాభివందనం. నాయకులు వచ్చినా చేయకపోయినా తెలుగుదేశం పార్టీ సైనికులు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికి బలపరిచి ఇక్కడ షాజహాన్ బాషా అన్నను గెలిపించడం జరిగింది. ముఖ్యంగా షాజహాన్ బాషా అన్నకు కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ, ఇప్పుడే మేము కూడా పోయి షాజహాన్ అన్నకు అభినందనలు తెలిపి మదనపల్లి నియోజకవర్గంలో జిల్లా ఏ విధంగా తీసుకురావాలా, ఇక్కడ నియోజకవర్గ అభివృద్ధి ఏ విధంగా చేయాలో కలిసి డిస్కస్ చేసి రాబో రోజుల్లో మా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని ఇంకా ముందుకు తీసుకుపోతామని తెలియజేస్తూ, ఈ పెద్దిరెడ్డి కుటుంబానికి మాత్రం మరీ హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే చాలా ఇబ్బంది పెట్టారు మమ్మల్ని అందరినీ, అనేక కేసులు కట్టి. మీకు దేవుడు ఉరిశిక్ష చేసే రోజు దగ్గరలో వచ్చిందని తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, మీడియా మిత్రులకు, నాతోటి ఆ రోజు నుంచి ఎన్ని అవమానాలు పడినా, ఎన్ని కేసులు కట్టినా కూడా నాతో నిలబడినటువంటి నా తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ, ఎప్పటికీ తెలుగుదేశం పార్టీకి ఇంకా 30 సంవత్సరాలు
పార్టీని కాపాడుకుంటామని ఈరోజు జరిగినటువంటి షాజహాన్ అన్న విజయం ఇంకా 30 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీకి ఇక్కడ విజయం అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. అందరికీ నమస్కారం. ఈ పొద్దు నీతి నిజాయితీ ధర్మమే గెలిచింది. మన చేతిలో అధికారం ఉందని నానా హింసలు పెట్టి కేసులు పెట్టి ఎంతో మందిని బలికొన్న ఈ వైఎస్ఆర్సీపీకి ప్రజలే సైలెంట్ గా బుద్ధి చెప్పారు. కనుక ఇప్పటికైనా మేల్కోండి. ప్రజలకు అనేది ఒక ప్రజాస్వామ్యంలో ఒక ఓటక్కు ఉంది. ఆ ఓటక్కును ఎవరే కానీ ఏమి కొనలేరు. మీకు 5 ఏళ్ళు మీరు విర్రవీగినారు, 5 ఏళ్ళు చాలా ఓపికతో ఉన్నారు. ఓపిక నశించి ఓటు రూపంలో మీకు ఈరోజు నువ్వు ఏ రోజు అయితే నువ్వు ఆడదాం ఆంధ్ర అని పేరు పెట్టుకున్నావో, ఆడదాం ఆంధ్ర కాదు, ఆడదాం వైఎస్ఆర్సీపీ నీకు 11 మందిని ఇచ్చినారు. ఇంకా తక్కువ ఉన్నారు క్రికెట్ ఆడుకునే దానికి. వివిధ ఖండాలకు పోయి మీరు క్రికెట్ ఆడుకోవాల్సిందే తప్ప ఇంకా ఆంధ్రప్రదేశ్లోకి వచ్చి మీరు రాజకీయాలు చేసేదానికి ఇంకా వీళ్ళు లేకన్నా ఒక్క ఛాన్స్ అడిగావు నువ్వు. తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక్క ఛాన్సే ఇచ్చి నిన్ను ఆ ఒక్క ఛాన్స్ కూడా సద్వినియోగం చేసుకోకన్నా ఎక్కడ చూసినా మా తెలుగుదేశం కుటుంబ సభ్యులను కార్యకర్తలను వెంటుండి వేధించి ఎక్కడి నుంటో వచ్చిన వాళ్ళు కూడా పక్క నియోజకవర్గంలో కూడా ఇబ్బందులు పెట్టిన చరిత్ర తెలుసు. అందుకే ఎప్పుడైనా కానీ దేవుడు అనేవాడు ఏదో అవకాశం ఇచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోవాలా. కనుక ఇప్పటికైనా మానుకొని ఇట్లాంటి చేయకన్నా కూడా ప్రజలకు సహకరిద్దాం. అందరూ కలిసికట్టుగా పనిచేసి రాబోయే ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మోడీ ఆధ్వర్యంలో మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి దీన్ని జిల్లాను సాధించుకొని పోలవరము, అమరావతి ఇంకా ఎన్నెన్నో కంపెనీలు చేసి రాబోయేది చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో అఖండమైన భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ ఒక చరిత్రాత్మకంగా ఆంధ్రప్రదేశ్ నిలిచిపోతుందని తెలియజేస్తూ మరొక్కసారి తెలుగుదేశం కుటుంబ సభ్యులు ఎంతో సహనంతో ఎంతో ఓర్పికతో నాయకులు ఎన్ని ఇబ్బందులు పెట్టినా పార్టీ వెంటుండి పార్టీని గెలిపించిన ప్రతి ఒక్కరికి పాదాబంధనాలు చేస్తూ ముఖ్యంగా మదనపల్లి ప్రజలకు 15 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ ఇక్కడ లేదు, అయినా సహనంతో ఉన్నాం, గెలిపించుకున్నాం. ఇదే నెపంతో ఇంకా రాబోయే కాలంలో వైఎస్ఆర్సీపీ గెలవము. అందరూ కలిసికట్టుగా పనిచేసి ఒక అన్నదమ్ముల వల్ల ఎన్ని మనకు లోపాలున్నా కలిసికట్టుగా అందరూ సమన్వయం పాటించి మనమంతా గెలిపించాలని కోరుకుంటూ జై తెలుగుదేశం, జై పవన్ కళ్యాణ్, జై బీజేపీ. ప్రజలు బుద్ధి చెప్పి ఈరోజు బంగాళాఖాతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని సాగనంపారని చెప్పి, అదేవిధంగా మదనపల్లి నియోజకవర్గంలో మీ అందరికీ తెలుసు, ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దాదాపు 10,000 రూపాయలు పంచడం జరిగింది. అదేవిధంగా మదనపల్లి నియోజకవర్గంలో కానీ 60 కోట్ల రూపాయలు ఇక్కడ పెట్టుబడి పెట్టారు. ఓటర్కి 2,000 రూపాయలు లెక్కన ఇచ్చారు. అయినా కూడా యావత్ ఆంధ్ర రాష్ట్రం మొత్తం జగన్మోహన్ రెడ్డి దగ్గర 10,000 కోట్ల రూపాయలు తీసుకొని ప్రజలు ఇది మా సొత్తు, ఈ 10,000 కోట్లు కూడా మా దగ్గర పన్నుల రూపంలో 5,000 రూపాయల్లో దోచేసినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని చెప్పి ప్రజలు ఒక్కసారిగా ఎవ్వరు ఊహించని విధంగా తీర్పు చెప్పారంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి ప్రతి ఒక్కరికి కూడా నా శిరస్సు వంచి పాదావందనం చేసుకుంటూ, అదేవిధంగా ఈవేళ చంద్రబాబు నాయుడు గారు నిన్న ఒకటి చెప్పారు, మమ్మల్ని ప్రజలే మాకు ప్రతిపక్షాలు, ప్రజలు మమ్మల్ని ఏమి నిలదీస్తే ఆ పనులను సక్రమంగా చేసేదానికి మా పాలన అందిస్తామని చెప్పడము ఇది చంద్రబాబు నాయుడు గారికి ప్రజల పట్ల ఉన్నటువంటి అభిమానానికి నిదర్శనమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, నాయకుడైతేనే ఈ రాష్ట్రాన్ని మళ్ళీ న్యాయం నిలబడుతుంది, రాష్ట్రం నిలబడుతుంది, రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ నమ్మకం పెట్టి మాకందరికీ కూడా అభిమానంగా అన్ని విషయాల్లో తోడ్పాటునిచ్చి కష్టకాలంలో ఆదరించి మాకు బీజేపీతో కల్పించి కూడా మమ్మల్ని అందరినీ కలిపి ఈరోజు రాష్ట్రానికి ముందుకెళ్ళేసి అన్ని విధాలా సహకరించి ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్తో అనుసంధానమై ఈరోజు మళ్ళీ కూడా మనకు మంచి అవకాశం వచ్చింది. రాష్ట్రంలో అన్ని పనులు జరిగేదానికి సెంట్రల్ గవర్నమెంట్ కూడా మనం చెప్పే విధంగా మనకి ఏది కావాలంటే కోరితే ఇచ్చే విధంగా కూడా భగవంతుడు అన్ని సహకరించినాడు. ఈ మంచి కాలాన్ని ఇంకా కూడా చంద్రబాబు నాయుడు గారి మీద ఎన్నో సవాళ్ళు ఉన్నాయి. అది విపరీతమైన అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పులు గొప్పగా మార్చినావు. అయినా కానీ అన్నిటికి కూడా సహకరించి అన్ని పరిపాలనా దశలో ఉన్న మా చంద్రబాబు నాయుడు గారు అన్ని సహకరించి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చి రాష్ట్రాన్ని న్యాయంగా నీతిగా పరిపాలన చేసి రాష్ట్రంలో అది మనకు రాజధాని మనకు ఇంకా ప్రాజెక్టులు అన్ని నిలిపించే ప్రాజెక్టులు అన్నీ కూడా పూర్తి చేసి రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా పరిపాలిస్తాడని ప్రజలకు అందరికీ వాగ్దానం చేస్తాడు.
ప్రజలు కూడా నిర్భయంగా నీతి నిజాయితీగా అందరూ కూడా బ్రతకచ్చు. ఈ భయంకరమైన దుష్ట పాలన పోయింది కాబట్టి అందరూ స్వేచ్ఛగా బతకాలని కోరుకుంటూ చాలా